హలో హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఎక్స్పెరిమెంట్ ఛానల్. ఈ రోజు అయితే మనం చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాం. దానికోసం అయితే బయట ఇక్కడ పొలం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ పొలం దగ్గర అయితే మనం ఈ రోజు బిర్యానీ తయారు చేద్దాం. దానికోసం మనకు కావాల్సిన ఐటమ్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడైతే అందరికీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. 3 కిలో బాస్మతి రైస్, ఇది నెయ్యి ఉంది, ఉప్పు, ఇది బిర్యానీ కలర్, ఫుడ్ కలర్, ఇక్కడ మిరియాలు, పత్త, ఇలైచి, లవంగాలు, సాజీరా, ఇది దాల్చిని, మనకు ఉల్లిగడ్డ, పసుపు, కారం, పెరుగు, ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి నిమ్మకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మెంతం, ఇక్కడైతే ఆయిల్ ఉంది, ఇది బిర్యానీ మసాలా, ఇంకా ఇది మన ఏమంటారు పేస్ట్ ఉంది. ఇప్పుడైతే ఇవన్నిటిని కలిపేద్దాం, మనం చికెన్ బిర్యానీ తయారు చేద్దాం. ఇప్పుడైతే మనం ఆనియన్ అయితే ఫస్ట్ కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత దీనికైతే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్ కట్ చేస్తున్నా. అక్కడైతే చికెన్ అయితే వాష్ చేస్తుండు మావాడు. ఇక్కడే రా ఇక్కడ ఉల్లిగడ్డ. ఇప్పుడు చికెన్ అయితే కడిగినాం, మనకు ఆనియన్ మొత్తం కట్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం పొయ్యి అయితే వెలిగిద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేద్దాం, దానికోసం అయితే పెడుతున్నా. ఆయిల్ వేసినప్పుడు అయితే ఆనియన్ వేసేద్దాం. బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీని నుంచి మసాలా మంచిగా వస్తుంది. అయితే మనం ఆనియన్ అయితే బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దాం. అందరూ అయితే మొత్తం కట్టెలు తీసుకుని ఆడుకుంటారు వీళ్ళందరూ. రే పడేరా రే, ఏ ఆడాయి. దీని కదా అది పొయ్యి ఎత్త అయింది కదా, దానికి తగ్గుతలేదు గాలికి. నువ్వు కూడా వస్తున్న వీడియోలా రాని అని తెచ్చే కానీ ఏ గాలికి మొత్తం పోతుంది. ఇది గాలి కొడుతుంది కదా, మొత్తం పోతుంది గాలికి, అందుకే తొందరగా అవుతలేదు. ఇక తొందరగా తీసి మంట దానికి గాలికి మొత్తం అక్కడ పోతుంది మంట. గాలి పోతుంది. అవును, బోరేడా నీళ్ళకి వస్తుంది. అరే ఆడ వస్తుంది కదా. అవునవును, నిన్న వస్తుంది, మంచిగా వస్తుంది. బంతిపూలు అవి చేయను. చాందిని అంటారు. చాందిని, వైట్ చాందిని. అవునవును. ఆనియన్ అయితే అయిపోయింది, తీసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే చికెన్ వేసేద్దాం బిర్యానీ కోసం. మనం ఫ్రై చేసినాం కదా ఆనియన్స్ అన్ని వేసేద్దాం. పచ్చిమిర్చి వేసేద్దాం, కొత్తిమీర వేసేద్దాం, ½ కేజీ పెరుగు అయితే వేస్తున్నాం దీంట్లో.
బిర్యానీ మసాలా, పేస్ట్. ఇప్పుడైతే మసాలాలు అన్నీ దీంట్లో వేసేద్దాం. షాజీరా, లవంగ్, ఇలాచి మొత్తం. ఇవైతే మనం రైస్ పెడతాం కదా, దాంట్లో వేయడానికి అయితే కొన్ని పెట్టుకుందాం. ఇక్కడ ఆనియన్ పచ్చివి, కొంచెం మెంతం వేసేద్దాం. మెతి పుదీనా వేయలేదు, పుదీనా కూడా వేసేద్దాం. లెమన్, నిమ్మకాయ వేసేద్దాం. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసినాం. ఇప్పుడైతే మొత్తం మిక్సింగ్ చేద్దాం ఒకసారి. ఇప్పుడైతే మొత్తం మిక్సింగ్ అయిపోయింది. దీంట్లో ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడైతే మొత్తం బిర్యానీ మసాలా మొత్తం అయితే కలుపుకున్నాం. ఇక్కడ చూడండి, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ దొరికితే దీనికైతే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్. ఇప్పుడైతే మనం దీనికోసం బిర్యానీ రైస్ అయితే తయారు చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడైతే మన బిర్యానీ రైస్ కోసం అయితే బిర్యానీకి రైస్ అయితే కడుక్కున్నదాం. వాటర్ లేవు, అక్కడ మన బోర్డు దగ్గర పోయి కడుక్కున్నదాం. మనం 2 kg చికెన్ తీసుకున్నాం, 3 kg అయితే రైస్ వేస్తున్నాం. ఫస్ట్ కడుక్కుందాం. బియ్యం అయితే కడుక్కున్నాం. బోర్ అయితే మస్తు ఉంది, వాటర్ చూడండి మంచిగా అయితే వస్తుంది. బోర్ దగ్గర అయితే చాలా సూపర్ గా అయితే ఉంది. ఇప్పుడు బిర్యానీ రైస్ అయితే మనం దీంట్లో బాయిల్ చేద్దాం. దానికోసం అన్ని మసాలాలు వేసేద్దాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మొత్తం మసాలాలు. నిమ్మకాయ ఇడలకి వెళ్ళి అడవి కోసారా, లెమన్ అయితే వేసాం దీంట్లో. తక్కువనే, ఎక్కువ ఏం వేసలే, తక్కువనే పడుతుంది. కొంచెం ఆయిల్ వేస్తాం దీంట్లో. దాంట్లో సరిపోతాయి, కొంచెమే, ఎక్కువ ఏం కాదు. వాటర్ బాయిల్ అయిన తర్వాత అయితే మనం రైస్ వేసాం దీంట్లో. దొడ్డుది దాని కింద వేసాం ఒకటేసారి. ఇవి అయిపోయినాయి. ఇది కొంచెం వండి దాంట్లో వేయాలి. బిర్యానీ అరే ఉన్నాడు, మస్తు తెచ్చింది మాడు గాలికి. లేదు, కొట్టింది అనుకో మళ్ళీ అది ఇది అయిపోతాయి, ఆటో ఖరాబ్ అవుతాయి. అక్కడ సైడ్ పోయింది అనుకో, ఆటో గ్యాస్ది అది ఇంకా ధమాల్ డిమాల్.
అయితే తయారు చేసినాం, తినేసినాం అందరికీ. ఇక్కడ ఉన్న పొలంలో ఉన్న తాత వాళ్ళకి కూడా వచ్చేసినాం, కానీ వాయిస్ అయితే రాలేదు మనకు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.